మరో 12 రోజులు ఓపిక పట్టాల్సిందే ఫలితాలు కోసం. ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే దాని మీద చాలా ఉత్కంఠ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్స్ అగైన్ జగన్ అంటూ ఉంటే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆశతో ఉన్న పరిస్థితి. సో చాలా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావం చూపించబోతూ ఉన్నాయి అనే దాని మీద ఎవ్రీడే మనం అనలైజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది సెఫాలజిస్టులు ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది, ఈ అంశాల ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్న పరిస్థితుల్లో ఆత్మసాక్షి కావచ్చు, రైజ్ అవ్వచ్చు, అలాగే పోల్ పల్స్ ఇలా చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ సర్వేలన్నింటినీ బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఆయన సెఫాలజిస్ట్. అలాగే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం, అసలు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఆ టికెట్ కోసం పోతిన మహేష్ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. అసలు దేవుడు, నా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ అన్న పోతిన మహేష్ ఇప్పుడు చాలా దారుణంగా ఎలిగేషన్స్ చేస్తున్నారు. అది ముద్రగడ కూడా సరిపోరేమో, అంత దారుణంగా చేస్తున్నారు. రైట్. సుజనా చౌదరి ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన రాజ్యసభ ఎంపీ, తెలుగుదేశం పార్టీ నుంచి నామినేట్ అయి బీజేపీలోకి వెళ్ళిపోయిన ఎంపీ ఆయన ఇప్పుడు ఫస్ట్ టైం బీజేపీ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఫైట్ చేస్తూ ఉన్నారు. ప్రత్యర్థి షేక్ ఆసిఫ్. ఎలా ఉండొచ్చు విజయవాడ వెస్ట్? ఇది హోరాహోరీ పోరు చివరి వరకు జరిగింది. మొదట్లో వైసీపీ అనుకున్నారు కానీ చివరికి ఆర్థిక బలం, అంగబలంతో తర్వాత జనసేన క్యాడర్ పర్ఫెక్ట్గా చేయటం, మోదీ గారు రోడ్ షో కూడా ముందు రావటం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ప్రచారంలో పాల్గొనడం, ఇవన్నీ కూడా సుజనా చౌదరి కలిసి వచ్చింది. ఆ విధంగా బీజేపీ ఈ సీట్ తీసుకునే అవకాశం స్పష్టంగా ఉందన్నమాట. బీజేపీ అంటే జనసేన కేడర్ మరి పోతున్న మహేష్ వెంట లేదా? ఐ మీన్ అంటే నాయకుడికి టికెట్ రాలేదు, రవిగౌడ వెస్ట్ లో జెండా పాతిన వ్యక్తి, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న వ్యక్తి, అటువంటి మా నాయకుడికి టికెట్ ఇవ్వలేదు కాబట్టి మేము సపోర్ట్ చేయం సుజనా చౌదరికి. వ్యక్తి కాదు సార్, వ్యవస్థ ముఖ్యం. జనసేనకి వల్ల అక్కడ ఆయన పోతిన మహేష్ ఎదిగాడు, ప్రపంచానికి తెలిసింది. కానీ ఆయన ఎలిగేషన్స్ చేసినంత మాత్రాన ప్రజలు నమ్మలు. అక్కడ రాధా కూడా ప్రచారంలో పాల్గొంటూ కలిసి వచ్చింది. ఇక్కడ వంగవీటి రంగ గారి యొక్క ఇది చరిష్మా మీకు తెలియంది కాదు. వెస్ట్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా మోదీ గారి ప్రచారం అయిన తర్వాత మళ్ళా రోడ్ షోలో కూడా రాధా, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రావటం సుజనా చౌదరికి కలిసి వచ్చింది. ఇక్కడ విజయవాడ పశ్చిమం చూసుకుంటే ముస్లిమ్స్ 15% ఉన్నారు, తర్వాత నగర 10%, కాపులు 11%, వైశ్యులు 8%, మాలా 7%, మాదిగ 6%. ఏ విధంగా చెప్పిన మాలా మాదిగ ముస్లిం వైసీపీకి పడుతుంది కదా. మాలా మాదిగ 6-5% తక్కువ శాతం ఉంది. ఇక్కడ ఎక్కువ శాతం పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఏంటంటే కాపులు, ముస్లింస్ ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ ఇక్కడ కాపులు ఉన్నారు. ఇప్పుడు విజయవాడ పశ్చిమ వచ్చేసరికి నగరాల్లో ఎక్కువ శాతం ఇటు పడుతుంది. సుజనా చౌదరి కదా. పోతిన మహేష్ మాట అక్కడ వినే పరిస్థితి లేదు సార్. ఆయన ఆ పార్టీలో ఉంటే వినేవాళ్ళు. జనసేన నుంచి వైసీపీకి వెళ్ళాడు. కాపులు 11%, వైశ్యులు ఉన్నారు. మిగతా కేటర్లు బీసీలు అంతా కూడా కలిసి వచ్చి ఇక్కడ రంగా గారి యొక్క ఇది పనిచేసింది. పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో రావటం. మీ అంచనా ప్రకారం సుజనా చౌదరి అక్కడ గెలవబోతుంది, కూటమి అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. కానీ ఇక్కడ ఆత్మసాక్షి సర్వే చెప్తోంది అక్కడ టఫ్ ఫైట్ ఉండొచ్చు అని చెప్పి. పోల్ పల్స్ చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త పోల్ పల్స్ ఎడ్జ్ ఇస్తోన్న పరిస్థితి. ఇది ఓవరాల్గా కృష్ణా జిల్లాకు సంబంధించిన అనాలిసిస్.